బట్ ఇప్పుడు మీరు చెప్పినట్టు వర్కౌట్స్ అన్నారు. బట్ ఒకప్పుడు స్కూల్స్‌లో అయినా ప్లే గ్రౌండ్ ఉండేది. అమ్మాయిలైనా యాక్టివ్‌గా యాక్టివ్‌గా ఉండేవాళ్ళు. ఉండేవాళ్ళు. ఇప్పుడు స్కూల్స్ అన్నీ ఒక బిల్డింగ్‌లో లోపలే ఉంటున్నాయి. సో, బయటికొచ్చేటప్పటికి వాళ్ళలో ఒబేసిటీ ఉంటోంది. హార్మోనల్ చేంజెస్ ఉంటుంది. ఎర్లీ ప్యూబర్టీ ఉంటుంది. సో, వీటన్నిటికి కూడా లింక్ మళ్ళీ ఫిజికల్ యాక్టివిటీకే ఫిజికల్ వస్తోంది. యాక్టివిటీ అండి. వెరీ ఇంపార్టెంట్. హ్మ్. సో, కంపల్సరీ యంగ్ గర్ల్స్‌ని డైలీ ఒక 1 అవర్ సెండ్ దెమ్ ఫర్ ఎనీ స్పోర్ట్స్ అంటే ఓకే. బాస్కెట్‌బాల్ గానీ, హ్మ్. లేకపోతే టెన్నిస్ గానీ, బ్యాడ్మింటన్ గానీ ఆర్ సమ్ డాన్స్ క్లాసెస్. సో, ఓకే. ఈ యాక్టివిటీస్ వల్ల దే ఆర్ స్వెటింగ్ హ్మ్. కదా! సో, దే హావ్ టు స్వెట్. దేర్ బాడీ హాస్ టు స్వెట్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ దే మెయింటైన్ దేర్ హ్మ్. యాక్టివిటీ. సో, ఇప్పుడు పిల్లల్లో ఒబేసిటీ చూస్తున్నాం. స్కూల్ పిల్లల్లో. అంటే వీళ్ళకి ఫ్యూచర్‌లో ఈ ఇష్యూస్ ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ, ఇవి గానీ వచ్చే ప్రమాదం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి. ఓకే. సో, అందుకే ఈ ఏజ్ గ్రూప్‌లోనే మనం కరెక్ట్ చేసుకొని హ్మ్. ఫ్యూచర్‌లో లైక్ మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్ వన్స్ దే ఆర్ 18 అంటే ఈ ఏజ్ గ్రూప్‌లో ఒబేసిటీ కొంచెం హ్మ్. జంక్ తినడము, హ్మ్. చాక్లెట్స్ తినడము అనేది ఉంటుంది. బట్ వన్స్ దే గో ఇంటు కాలేజ్ దే రియలైజ్. హ్మ్. సో, మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్ దే స్టార్ట్ వర్కింగ్ ఔట్. 16 ఇయర్స్, 18 ఇయర్స్ ఉన్న వాళ్ళు దే స్టార్ట్ వర్కింగ్ ఔట్. దే ఆర్ అంటే ఇప్పుడున్న సిట్యుయేషన్. ఓకే. ఓకే. దే ట్రై టు మెయింటైన్ దేర్ బీఎంఐ. హ్మ్. వెయిట్ అనేది మెయింటైన్ చేసుకుంటారు. కానీ మెయింటైన్ చేసుకోకపోతే మాత్రం ఫ్యూచర్‌లో అంటే పెళ్ళైన తర్వాత సో, ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూస్ అనేది ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి.